2492 క్యారెట్ల వజ్రం లభ్యం. ఇంత భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారి. ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలోని అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంత భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. ఇది బరువు 2492 క్యారెట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే కరోవే గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం 100లలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. గతంలో 1905 దక్షిణాఫ్రికాలో ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది. 3106 క్యారెట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకులు ఆభరణాలు వాడారు. 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగంగా కావచ్చని నమ్ముతున్నారు. మొత్తం 20% వరకు ఆట బొట్స్వానా గనులదే. ఇటీవల సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభ్యమయ్యాయి. 2019లో కొరవే గనిలో 1758 క్యారెట్ల సెవేలతో వజ్రాన్ని తవ్వితీశారు. దీన్ని ప్రావిన్స్కి చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థలు యుఎస్ విట్టులో కొనుగోలు చేసింది. అయితే ధరను వెల్లడించలేదు. కొరవే గనిలోని 1111 క్యారెట్ల లెసెడీలా రోనా అనే డైమండ్ లభ్యమైంది. దీన్ని బ్రిటిష్ ఆభరణ సంస్థ 2017లో $5.30 కోట్ల దక్కించుకుంది. అంటే సుమారు 440 కోట్లు.